ప్రాచీన కాలం నాటి శివలింగాలన్నీ చిన్నవిగానే ఉండేవి. అవన్నీ స్వయంభూ లింగాలు కూడా. ఈ స్వయంభూ శివలింగాలలో అతి పెద్దది ఒకటి శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలికి దగ్గరలోని రావివలసలో ఉంది. శివారాధనకు ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో 20 అడుగుల పెద్ద శివలింగం ఉంటుంది. ఇది ఎండల మల్లికార్జునుడిగా పూజలందుకుంటోంది. దీనిని కార్తీక కైలాసం అని కూడా పిలుస్తారు. ఈ ఎండల మల్లికార్జున స్వామి ఆలయానికి పురాతన చరిత్ర ఉంది. ఈ లింగానికి పైకప్పుతో కూడిన ఆలయం లేదు. స్వామి ఎప్పుడూ ఎండలో ఉంటారు. తెలుగులో ఎండ అంటే సూర్యరశ్మి, అందుకే ఈ పేరు వచ్చింది. ఆలయ నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు స్వామి కలలో కనిపించి తనకు ఆలయం వద్దని, ఎండలో ఎండి వానలో తడవడమే తన అభీష్టమని చెప్పినట్లు స్థల పురాణం చెబుతోంది. శ్రీరాముడి అనుచర గణంలో ఉన్న సుషేనుడు అనే దేవ వైద్యుడు ఆ పర్వత ప్రాంతంలో కల ఔషధ, మూలిక, వృక్ష జాతులను చూసి ఆనంద పరవశుడయ్యాడు. అయితే అక్కడి జనులంతా రోగగ్రస్తులై ఉండడం ఆశ్చర్యపరిచింది. వారి బాధలు పోగొట్టాలని భావించాడు. శ్రీరామునికి తన నిర్ణయాన్ని తెలియపరిచి తను ఈ సుమంచ పర్వత ప్రాంతంలోనే తపమాచరిస్తానని చెప్పాడు. శ్రీరాముడు సుషేనుడి కోరిక నెరవేరాలని ఆశీర్వదించి తన పరివార అనుచరులతో తరలి వెళ్లిపోయాడు. తరువాత సుషేనుడు సుమంచ పర్వతంపై శివుని గురించి ఘోర తపస్సు చేయనారంభించాడు. కొంతకాలం తర్వాత సుషేనుడు ఎలా ఉన్నాడో క్షేమ సమాచారాలు చూసి రమ్మని హనుమంతుని పంపించాడు శ్రీరాముడు. హనుమంతుడు సుమంచ పర్వత ప్రాంతానికొచ్చి చూస్తే అక్కడ సుషేనుడు కనిపించలేదు. కాని అతని కళేబరం కనిపించింది. సుషేనుడు తపమాచరిస్తూ శివ సాయుధ్యం పొందాడని భావించి అక్కడ ఒక పెద్ద గొయ్యి ఏర్పరిచి సుషేనుడి కళేబరాన్ని అందులో ఉంచి గొయ్యి పూడ్చి అక్కడ దొరికిన మల్లెపూలను ఆ ప్రదేశంలో ఉంచి దానిపై జింక చర్మాన్ని కప్పి శ్రీరామునికి విషయం చెప్పేందుకు వెళ్లిపోతాడు. హనుమంతుని ద్వారా విషయం తెలుసుకున్న రాముడు సీతా, లక్ష్మణ హనుమంతునితో కలిసి సుమంచ పర్వతానికొచ్చాడు. జింక చర్మం తీసేసరికి అక్కడ కళేబరం స్థానంలో శివలింగం కనిపించింది. శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై ప్రక్కన ఉన్న కొలనులో స్నానం చేసి శివలింగాన్ని పూజించారు. ఆ శివలింగం క్రమంగా పెరుగుతూ ఆ ప్రాంతాలలో ఔషధ, మూలికల సువాసనలతో కూడిన గాలి శివలింగాన్ని తాకి ప్రచండ పవనాలుగా మారి వీచినంత మేర అందరికీ అనారోగ్యాలు మొత్తంగా తుడిచిపెట్టింది. మల్లెపూలతో పూజింపబడి జినంతో కప్పబడి ఉండడంతో మల్లికార్జున స్వామిగా పిలువబడుతుండేవాడు. క్రమంగా మల్లికార్జునుడిగా మార్పు చెందింది. కార్తీక మాసంలో ఇక్కడ జరిగే ఉత్సవాలకు శ్రీకాకుళం జిల్లా నుండే కాకుండా ఒడిశా నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. రావివలస శ్రీకాకుళం నుండి 55 కిలోమీటర్ల దూరంలో, టెక్కలికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది.